రైతులందరినీ మేము కోరేది ఏంటంటే మీ గులాబీ తోటలు ఈ శంకరపల్లి కానీ ఏ మండలంలో గులాబీ సాగు చేస్తున్న రైతులు కూడా మీ మొక్కలను వేరు భాగం దగ్గర కాస్త మట్టి పైకి గెలికించేసి మొక్క కింద కానీ మీరు చూసినప్పుడైతే మొక్కలు కాస్త వాటిపైన బుడిపెలు కానీ లేకపోతే కణుతులు కానీ ఏర్పడేట్టుంటే మీరు ఈ తెగులు ఉన్నట్టుగా మీరు నిర్ధారణ చేసుకోవచ్చు. అలాగనే అది కాకుండా ఉంటే మీరు సర్వసాధారణంగా ఏంటంటే మొక్కలన్నీ కూడా ఇవి గిడసబారి ఉంటాయి. తర్వాత పూలు కూడా 1-2 పూలు మాత్రమే పూస్తాయి. తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత ఈ కణుతులు ఏదైతే కింద నేల దగ్గర వ్యాపించినాయో అవి పైకి వ్యాపించి కొమ్మలపైన కూడా పెద్ద పెద్ద కణుతులు ఏర్పడతాయి. ఈ కణితాల పరిమాణం కూడా మీకు ఒక 2 ఇంచుల డయామీటర్ నుంచి దాదాపుగా బాగా ముదిరిన వాటిలో అయితే 1 అడుగు మందం డయామీటర్ కూడా ఏర్పడడానికి అవకాశం ఉంది. కనుక ఇటువంటి కణుతులు కనిపించిన మొక్కలను మీరు గమనించవలసిన అవసరం ఉంది. సో దీన్ని బయట మీరు బాహ్యంగా గమనించలేనప్పుడు కూడా ఏదైతే మొక్క పసుపు రంగు బారిందో వాటిలో ఆకులు చిన్నగా ఉన్నాయో మొక్క మామూలు మొక్కల కంటే సగం ఎత్తు మాత్రమే పెరిగి ఉంటుందో అటువంటి మొక్కలు మీరు తప్పనిసరిగా వేరే దగ్గర తవ్వి చూసుకోవాల్సిన అవసరం రైతులకు తప్పనిసరిగా ఉంది. ఎందుకంటే దీనికి తెగులు రాకముందు నివారించుకోవడం చాలా సులువు. తెగులు వచ్చిన తర్వాత దీన్ని నివారించడం చాలా కష్టం. ఒకవేళ ఇది భూమిలోకి ప్రవేశించిందంటే భూమిని అంతా శుద్ధి చేయడం అనేది చాలా కష్టమైన పని. సో ఇలాగ మనం ఇంకా గమనిస్తుంటే ఈ రైతులు వివిధ జిల్లాల నుంచి కూడా మాకు ఫోన్ చేయడం జరిగింది. సో గత వారం రోజుల కిందట ధర్మపురిలో సాగు చేస్తున్న గులాబీ పాలీ హౌజెస్లో సాగు చేసే గులాబీలో కూడా దాదాపు 50% మొక్కల లోపల ఈ తెగులు సోకడం వలన రైతులు చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పరిచింది. రైతులు వాళ్ళే ప్రత్యేకంగా మొక్కల్ని ఇక్కడ తీసుకొచ్చి చూపించారు. కనుక వాళ్ళందరికీ కూడా ఈ అగ్రోబ్యాక్టీరియం టుమిఫాసియన్స్ అనే తెగులు ఏదైతే ఉందో క్రౌన్ గాల్ అంటాం. సో ఈ క్రౌన్ గాల్ తెగులు వాళ్ళ దగ్గర కూడా ఉంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఇది మనం అందరం ఎక్కడ గమనించకుండానే మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా వ్యాపించినట్టుగా కనిపిస్తుంది ఎక్కడైతే గులాబీ సాగు చేస్తున్నారో. కనుక వ్యవసాయ శాఖ అలాగే హార్టికల్చర్ డిపార్ట్మెంటు అన్ని సంస్థలు కూడా రైతులను అలర్ట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. సో ఎక్కడైతే ఈ మొక్కలు గమనిస్తారో వీటిని నివారించడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలో మనం ఒకసారిగా చూస్తే మొట్టమొదటి చర్య ఏంటంటే మన రైతులందరూ కూడా తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా నుంచి మాత్రం అందరు మొక్కలు తీసుకొచ్చుకుంటున్నారు ఈ ప్రాంతానికి. సో దీన్ని బట్టి ఏంటంటే 3 నెలల పంట వేసిన వాళ్ళ రైతులలో కూడా మేము ఈ తెగులు ఉండడం గమనించాము. అట్లాగే గత 1 సంవత్సరం 2 సంవత్సరాలు పెరిగిన పొలాల్లో కూడా ఈ తెగులను గమనించడం జరిగింది. సో ఈ తెగులు దాదాపుగా మనం నర్సరీ నుంచే ఈ ప్రాంతానికి రాబడుతుంది. కనుక రైతులు బాగా శ్రద్ధ తీసుకొని నర్సరీలో ఎక్కడైతే సర్టిఫైడ్ నర్సరీస్ ఉన్నాయో తమిళనాడు అయినా ఎక్కడ తీసుకొచ్చుకున్నా కూడా సర్టిఫైడ్ నర్సరీస్ నుంచి వ్యాధి సోకని మొక్కలను మాత్రమే తెచ్చుకోవాలి. సో గులాబీలో ఇది చాలా ముఖ్యమైన సమస్య. ఎందుకంటే గులాబీ లోపల పాలీ హౌజెస్లో సాగు చేసేవాళ్ళు తప్పనిసరిగా కత్తిరింపులు అనేది చేస్తూ ఉంటారు. ఈ తెగులు రావాలంటే వేరు భాగానికి కానీ లేక కాండం భూమి దగ్గర కానీ ఏదైనా గాయం అయితేనే మాత్రం ఈ తెగులు వస్తుంది, లేకుంటే రాదు. సో మనం అంతర్సిద్ధం చేసినప్పుడు కానీ లేకపోతే కత్తిరింపులు చేపట్టినప్పుడు కానీ ఈ తెగులు ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకు వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంది. కనుక రైతులు మొట్టమొదటి దిశగా ఆరోగ్యవంతమైన మొక్కలను ఎన్నుకోవాలా. అది తప్పనిసరిగా సర్టిఫైడ్ నర్సరీ నుంచే తీసుకొచ్చుకోవాలి. ఒకవేళ మనం తీసుకొచ్చినప్పుడే మొక్కలు ఏమైనా గిడసబారి ఉంటే అవి పోషకలోపమా లేక అది ఇటువంటిది ఏమైనా తెగులు సోకిందా అని మనం గమనించవలసిన అవసరం ఉంది. రెండవది, ఎక్కడైతే రైతుల పొలాల్లో ఇది వచ్చేసిందో ఆ రైతులు చేపట్టవలసిన చర్యలు ఎలా ఉండాలి. తప్పనిసరిగా తెగులు సోకిన మొక్క అది చిన్న గడ్డ ఉందా, పెద్ద కణితి ఉందా, లావు కణితి ఉందా అనేది ఇంకా అనవసరం. సో అటువంటి మొక్కలను గుంత తీసి ఒక్క వేరు కూడా భూమిలో మిగలకుండా అన్ని వేర్లతో సహా బయటికి తీసి ఆ మట్టిని తర్వాత మొక్కను పొలంలో బయట వేసేసి మొక్కలను అయితే తగిలేయాలా. మట్టిని కూడా ఎక్కడైనా నీరు పారే ప్రాంతంలో ఎక్కడైనా బయట వేయవలసిన అవసరం ఉంది. ఈ తీసిన గుంతలను కూడా మనం శుద్ధి చేయవలసిన అవసరం ఉంది. తీసిన గుంతలు కానీ శుద్ధి చేయకపోతే ఈ బ్యాక్టీరియా నీళ్ళలో ఉండి తర్వాత వేరే పంటలు వేసినప్పుడు వేరే పంటలకు కూడా రావడానికి అవకాశం ఉంది. అందుకని మనం తీసిన గుంతల లోపల కూడా శుద్ధి చేయాలి. సో శుద్ధి చేయడానికి 2-3 పద్ధతులు మనం అవలంబించవచ్చు. మనం వాడుతున్న కాపర్ ఆక్సిక్లోరైడ్ మందులు ఏవైతే ఉంటాయో బ్లైటాక్స్ కానీ బ్లూ కాపర్ కానీ బ్లైమెక్స్ కానీ అలాగే యాంటీబయాటిక్ ఏదైతే ఉంటుందో స్ట్రెప్టోమైసిన్ సల్ఫేటు, ఈ మందులతోటి బ్లైటాక్స్ అయితే 0.3% అంటే 3 గ్రాముల మందును 1 లీటర్ నీటికి కలిపి, అలాగే స్ట్రెప్టోసైక్లిన్ కూడా మామూలుగా మనం పైన పిచికారీ చేయడానికి కొరకు దాదాపు 500 ppm వాడతాము. కానీ ఈ గుంత లోపల నేలను శుద్ధి చేయాలంటే దాదాపుగా 1000 ppm వాడాలి. అంటే 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ అలాగే 1 గ్రాము స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్ను 1 లీటర్ నీటికి కలిపి
ప్రతి గుంతకు దాదాపుగా ఒక 10 లీటర్ల మందు ద్రావణాన్ని పోసేసి గుంతంతా తడిచేలాగా ఉండాలి. ఒకవేళ వీలైతే ఎక్కడైతే చెట్లు దగ్గరగా లేకుండా ఉంటాయో అటువంటి సమయం లోపల ఎండుగడ్డి కానీ లేకపోతే ఏదైనా మన దగ్గర ఉన్న చెత్త చెదారం వేసి కూడా దాన్ని కాలుస్తే ఈ బ్యాక్టీరియా నీళ్ళలో ఉన్నదాన్ని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా మనం మామూలుగా బ్లీచింగ్ పౌడర్ వాడుతుంటాం. బ్లీచింగ్ పౌడర్, సో మనం నీటిని శుద్ధి చేసుకునే బ్లీచింగ్ పౌడర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం క్లోరిన్ అంటాం. సో ఈ క్లోరినేషన్ ద్వారా కూడా ఈ బ్యాక్టీరియాను కొంతవరకు నివారించుకోవడానికి అవకాశం ఉంది. సో దీని కొరకు దాదాపుగా ఏంటంటే మనం 1 లీటర్ నీటికి 10 గ్రాముల బ్లీచింగ్ పౌడర్ను కలుపుకొని ఒక గుంతకు 10 లీటర్ల మందును, అంటే ఒక గుంతకు మాకు దాదాపుగా 100 గ్రాముల బ్లీచింగ్ పౌడర్ పడుతుంది. బ్లీచింగ్ పౌడర్తో మనం శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ తెగులు సోకిన ప్రాంతాల్లో రెండవ చర్య ఏంటంటే ఈ మొక్కలను పీకివేసినా కూడా రైతు ఎవరైతే కత్తెరలు కానీ కొడవళ్ళు కానీ ఏవైతే ఉపయోగిస్తున్నారో, సికేచర్స్ కానీ ఏవైతే ఉపయోగిస్తున్నారో వాటిని కొమ్మలం కానీ కత్తిరించడానికి ప్రూనింగ్ చేయడం కొరకు కూడా ఏవైతే వాడుతున్నారో ఈ వాడుతున్న పరికరాలన్నిటి కూడా శుద్ధి చేయవలసిన అవసరం ఉంది. సో దీని కొరకు ఏంటంటే 1% సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం కానీ వాడవచ్చు. అలాగే లేకుంటే 0.1% అంటే మెర్క్యూరీ క్లోరైడ్ ద్రావణంలో కూడా మనం ఒక చిన్న డబ్బాలో కానీ లోటాలలో కానీ పోసుకొని దాదాపుగా ఈ కత్తెర్లను సికేచర్స్ను ఏవైతే ఉన్నాయో ఒక మొక్క కత్తిరించిన తర్వాత రెండో మొక్కకు వెళ్ళే ముందల దీన్ని ఈ మందు ద్రావణంలో సోడియం హైపోక్లోరైడ్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది బయట, అలాగే మెర్క్యూరీ క్లోరైడ్ కూడా దొరుకుతుంది. వీటిలో ముంచిన తర్వాతనే మళ్ళీ రెండో మొక్కను కత్తిరించే అటువంటి చేయాలి. లేకపోతే మనం మామూలుగా మందుల దుకాణంలో దొరికే పొటాషియం పర్మాంగనేట్ అనే ద్రావణం దొరుకుతుంది. ఆ పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంలో అయినా కూడా మనం ఈ కత్తెర్లను కానీ సికేచర్స్ని కానీ ఏ పరికరం మనమైతే మొక్కలను కత్తిరించడానికి ఉపయోగిస్తామో వాటిని ముంచి ఇంకో మొక్కను కత్తిరించినప్పుడు ఈ తెగులు ఒక మొక్క నుండి ఇంకో మొక్కకు వ్యాప్తి చెందకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. మనం ఇన్ని చర్యలు చేపట్టినా ఇది భూమిలో ఉంది కనుక రైతులు తక్షణమే చేపట్టవలసిన చర్య ఏంటంటే మీరు ఇంతకుముందు గతంలో తీసుకొచ్చిన నర్సరీలు ఏవైతే ఉన్నాయో మన ప్రాంతపు రైతులు ఆ నర్సరీలోకి వెళ్ళి మళ్ళీ మొక్కలు తెచ్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఇతర రైతులకు మీరు సలహా ఇవ్వవలసింది ఏంటంటే ఆ నర్సరీ నుంచి మీరు కొన్న నర్సరీ నుంచి ఇంకో రైతును ఆ నర్సరీ నుంచి మొక్కలు కొనకుండా చేయండి మొట్టమొదటిది. రెండవది తప్పనిసరిగా వాళ్ళకి ఏమైనా నిర్ధారిత సర్టిఫికేట్ ఉందా లేదా మీరు పరీక్ష చేసుకున్న తర్వాతనే మొక్కలు తెచ్చుకోండి. మూడవది ఇప్పుడు ఈ తెగులు కనిపించిన మొక్కలను తీసేసి ఈ తెగులును మన ప్రాంతంలో వ్యాపించకుండా చేయండి. ఈ 3 చర్యలు చేపడితే మన ప్రాంతం నుంచి ఈ బ్యాక్టీరియాను దూరంగా తరమడానికి అవకాశం ఉంటుంది. ఇదేంటంటే నీళ్ళలో జీవించే బ్యాక్టీరియా కనుక నేలలో ఒకసారి చేరిందంటే దీన్ని నేల నుంచి మొత్తం బహిష్కరించాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి.